హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. భిన్న సంస్కృతులతో రామ్ చరణ్ పాట. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా శక్తివంతమైన పాత్రలో రజనీకాంత్. కొత్త చిత్రంలో విలన్గా మమ్ముట్టేనా. సూర్యతో సినిమా పూర్తి చేసిన పూజా హెగ్డే. లారెన్స్ సరసన ప్రియాంక. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. భిన్న సంస్కృతులతో రామ్ చరణ్ పాట. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు జానపద కళాకారులను ఒక చోటకు చేర్చి గేమ్ చేంజర్లోని రామ్ మచ్చా పాటని స్వరపరిచినట్టు తెలిపారు తమన్. పలు రాష్ట్రాల సంస్కృతులు, సంగీతం ఈ పాటలో కనిపిస్తూ వినిపిస్తాయని తెలిపారు దర్శకుడు శంకర్. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రామచ్చ పాటని ఈ నెల 30న విడుదల చేయనున్నారు. ఈ పాట ప్రత్యేకతని దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు తమన్ ఓ వీడియో ద్వారా బయటపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని గుస్సాడి, కొమ్మకోయ, తప్పెటగుళ్ళు లాంటి కళారూపాల్ని ఇందులో భాగం చేయాలనుకున్నాం. ప్రేక్షకులకు మరింత అనుభూతిని పంచడం కోసం ఒడిస్సా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి పలు నృత్య రీతులను ఇందులో చూపించే ప్రయత్నం చేశాం. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన రామ్ చరణ్ ఓ పూర్తి స్థాయి బీజిఎంకి సింగిల్ షాట్లో చేసిన డ్యాన్స్ మరింత ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా శక్తివంతమైన పాత్రలో రజనీకాంత్. వేటయాన్ ద హంటర్తో ప్రేక్షకుల్ని ఆలరించనున్నారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీజే జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అమితాబ్ బచ్చన్, రాణా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం వేటయన్ ప్రివ్యూ పేరుతో తెలుగు టీజర్ను విడుదల చేసింది. ఇందులో రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ఆఖర్లో ఎన్కౌంటర్ పేరుతో ఓ మనిషిని హత్య చేయడం అదొక హీరోయిజమా అని అమితాబ్ ప్రశ్నించగా, ఎన్కౌంటర్ అనేది నేరం చేసిన వాళ్ళకు విధించే శిక్ష మాత్రమే కాదు, ఇక మీదట ఇలాంటి నేరం మళ్ళీ జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య అంటూ రజనీ బదులివ్వడం టీజర్కు ఆకర్షణగా నిలిచింది. కొత్త చిత్రంలో విలన్గా మమ్ముట్టేనా. వయస్సుతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా పెట్టుకునే కథానాయకుల్లో మమ్ముట్టి ఒకరు. ఇటీవలే టర్బోతో తెరపైకి వచ్చిన ఈయన ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. ఆయన ప్రధాన పాత్రలో జితిన్ కే జోష్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ఫోటోల్ని పంచుకుంది చిత్ర బృందం. మమ్ముట్టి ప్రొడక్షన్ హౌస్లో రూపొందుతున్న 7వ చిత్రం ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బజూకా చిత్రంతో బిజీగా ఉన్నారాయన. సూర్యతో షూటింగ్ పూర్తి చేసిన పూజా హెగ్డే. గతేడాది కిసీకా బాయ్ కిసీకే జాన్ సినిమాతో సరిపెట్టుకున్న అందాల తార పూజా హెగ్డే ఈ ఏడాది సినిమాల ఎంపికలో జోరు ప్రదర్శిస్తోంది. తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న చిత్రం సూర్య 44. ఇది వర్కింగ్ టైటిల్. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. లవ్ అండ్ వార్ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో పూజ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది.
ఇందులో సూర్య గ్యాంగ్స్టర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజ జాబితాలో దేవ, కాంచన లాంటి చిత్రాలు ఉన్నాయి. లారెన్స్ సరసన ప్రియాంక సరిపోదా శనివారంతో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కథానాయిక ప్రియాంక ఆరుల్ మోహన్. ఇప్పుడు ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. తమిళ హీరో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో బెంజ్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్ర బృందం. రెమో ఫేమ్ బక్యరాజ్ కన్నన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ కథను అందిస్తున్నారు. తాజాగా ఇందులో రాఘవ సరసన నటించడానికి ప్రియాంకను ఎంపిక చేసిందట చిత్ర బృందం. ఇందులో నటించడానికి ఆమె ఉత్సాహంగా ఉన్నట్లు, త్వరలో ఈ విషయాన్ని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. తెలుగులో విశ్వక్సేన్ హీరోగా కేవి అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. దీనికోసం నాయికగా ప్రియాంక పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.